జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణము బాలకాండ 46వ సర్గ. దితి దేవేంద్రుని చంపు కొడుకు కొరకై తపస్సు చేయుట. రామ, తన కుమారులందరూ హతమగుట, దేవేంద్రుడు సకల భోగములను అనుభవించుట చూచి దితి దుఃఖముతో భర్తయగు కాశ్యపుని చేరి భోరున విలపించుచు, నాథా, ఈ పుత్రశోకమును భరింపజాలకున్నాను. దేవేంద్రుని వధించు సామర్థ్యము గల పుత్రుని అనుగ్రహింపుము అని వేడెను. అప్పుడు కాశ్యపుడు దితితో, దేవి, నీవు శోకింపకుము. నీకు దేవేంద్రుని సంహరింపగల పుత్రుడు కలుగగలడు. నీవు పరిశుద్ధురాలవై శుచివై 1000 సంవత్సరములు తపము అనరింపుము. నీకు కుమారుడు కలుగగలడు అని చెప్పి ఆమె గర్భమును నిమిరి తపస్సు చేసుకొనుటకై వెడలిపోయెను. దితి శుక్లప్లవనము అను ప్రదేశమును చేరి శుచి అయి భీకరమగు తపమారంభించెను. ఇది అంతయూ తెలుసుకొనిన దేవేంద్రుడు అక్కడకు చేరి ఆమెకు సేవ చేయసాగెను. ఆమెకు కావలసిన అగ్నిని, కట్టెలను, నీటిని, పండ్లను, దుంపలను తెచ్చి ఆమెకు కాళ్ళు పట్టుచు అలసట తొలగుటకై పరిచర్యలు చేయుచు దితిని సేవింపసాగెను. 1000 సంవత్సరములు ముగియుటకు ఇంకనూ 10 సంవత్సరములు మాత్రమే ఉండెను. దేవేంద్రుడు చేయుచున్న సేవలకు దితి సంతోషించి, నాకు కుమారుడు కలిగిన తరువాత నీపై ప్రీతి కలవానిగా వనరింతును అని పలికెను. ఒకనాడు సూర్యుడు ఆకాశ మధ్యమునకు చేరిన సమయమున దితి నిద్రాపరవశమై పాదములను ఉంచవలసిన చోట తలను, తలను ఉంచవలసిన చోట పాదములను ఉంచి శయనించెను. అశుచి అయిన ఆమెను చూచి దేవేంద్రుడు సమయము చిక్కినది గదా అని సంతోషించి సూక్ష్మ రూపమున ఆమె గర్భమున ప్రవేశించి పిండమును వజ్రాయుధముచే 7 ముక్కలు చేసెను. గర్భస్థ శిశువు ఏడ్చుచుండగా మారుదా మారుదా అని పలికెను, అనగా ఏడవకు ఏడవకు అని పలికెను. దితి మేల్కొని దేవేంద్రునితో గర్భస్థ శిశువును చంపవలదని పలికెను. తల్లి వాక్యముపై గల గౌరవముతో దేవేంద్రుడు బయటకు వచ్చి తల్లికి నమస్కరించి, అమ్మా, నీవు అశుచివై ఉండగా నన్ను చంపదలచి పుట్టబోవు శిశువును 7 ముక్కలు చేసి తిని నన్ను క్షమింపుము అని వేడెను. జై శ్రీరామ్. 46వ సర్గ సంపూర్ణము. అందరికీ నమస్కారం. పూర్వజా డివోషనల్ ఛానల్కు స్వాగతం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.